Good morning, children. Chapter 5 Rivers of India lesson start చేసుకున్నాం మనము previous class. Okay. First open page number 61. మనకి ఇక్కడ కొన్ని న్యూ వర్డ్స్ ఉన్నాయి, వాటికి నెంబర్స్ వేసుకున్నాము. ఫస్ట్ వన్ కన్స్యూమ్, 1 అయింది అక్కడ. Next, second one, waterborne, second one. Tributaries, third one. Glaciers, fourth one. Pollutants, fifth one. Nutrients, sixth one. Peninsula, seventh one. Perennial, eighth one. Recycle, ninth one. Silt, 10th one. మన నెంబర్స్ వేసుకోండి. ఓకే అమ్మా, మనకి 10 ఉన్నాయి. పర్ డే 2 న్యూ వర్డ్స్ రీడ్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ కన్స్యూమ్, టు యూజ్ సంథింగ్, ఎగ్జాంపుల్ ఫ్యూయల్. వాటర్బోర్న్, carried or transmitted by water. ఆ 2 న్యూ వర్డ్స్ రీడ్ చేద్దాం. ఓకేనా? అలాగే రివర్స్, రివర్స్ అంటే ఏమని చెప్పుకున్నాం? లార్జ్ వాటర్ బాడీస్. ఇవి మనకి ఎలా ఉపయోగపడుతున్నాయి? డ్రింకింగ్, క్లీనింగ్, వాషింగ్, అగ్రికల్చర్, ట్రాన్స్పోర్ట్, ఇండస్ట్రీ అండ్ ఫర్ ప్రొడ్యూసింగ్ ఎలక్ట్రిసిటీ. వీటన్నిటికీ కూడా మనకి ఈ వాటర్ అనేది ఉపయోగపడుతుంది. ఇన్ ఇండియా 2 మేజర్ రివర్ సిస్టమ్స్. ఫస్ట్ వన్ ద హిమాలయన్ రివర్ సిస్టమ్ అండ్ ద సెకండ్ వన్ ద పెనిన్సులర్ రివర్ సిస్టమ్. ఓకేమా, మనం ప్రీవియస్ క్లాస్ నెక్స్టర్డే క్లాస్లో హిమాలయన్ రివర్ సిస్టమ్ గురించి డిస్కస్ చేసాం. హిమాలయన్ రివర్స్ ఏమిటి? మనకి గంగా, ఇండస్, బ్రహ్మపుత్ర. మనకి ఇవి ఎలా ఏర్పడి? హిమాలయస్ మీద ఉన్న గ్లేషియర్స్ మెల్ట్ అవుతూ ఉండడం వల్ల మనకి ఈ రివర్స్ అనేవి ఏర్పడతాయి. ఇవి పెరినియల్ రివర్స్, జీవనదులు. ఓకేమా? గంగా ఈజ్ ద లాంగెస్ట్ రివర్ ఆఫ్ ఇండియా. ఇట్స్ ఒరిజినేట్ Gangotri glacier in the Himalayas. And the Indus. The Indus originates near Lake Manasarovar, Himalayas in Tibet. And next Brahmaputra. It originates in Tibet near Lake Manasarovar. Ganga Nadi, ఇండస్, బ్రహ్మపుత్ర ఇవన్నీ కూడా హిమాలయస్ దగ్గర పుట్టిన రివర్స్. దీంట్లో గంగా రివర్, బ్రహ్మపుత్ర రివర్ ఈస్ట్కి ఫ్లో అవుతూ బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. ఇండస్ రివర్ వెస్ట్కి ఫ్లో అవుతూ అరేబియన్ సీలో కలుస్తుంది మనం అని ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం. అలాగే ప్రాక్టీస్ జోన్ 1 కూడా మీకు వర్క్ ఇచ్చాను, చేశారని అనుకుంటున్నాను. ఒకసారి చూడండి. ఈ ప్లేస్ గంగా, ఈ బ్లూ కలర్ లైన్ గంగా రివర్, ఈ బ్లూ కలర్ లైన్ ఇండస్, ఈ బ్లూ కలర్ లైన్ బ్రహ్మపుత్ర. అలా చేశారని నేను అనుకుంటున్నాను ఆ ప్రాక్టీస్ జోను. ఓకేమ్మా, ఇప్పుడు పేజ్ నెంబర్ 65 ఓపెన్ చేయండి. చాప్టర్ 5 Rivers of India. Page number 65. Okay, ma'am. First river system, the Himalayan river system. Today we will discuss
పెనిన్సులర్ రివర్ సిస్టమ్. పెనిన్సులర్ రివర్ సిస్టమ్. నర్మదా, తపి, గోదావరి, కృష్ణ, కావేరి and Mahanadi are the major rivers that flow through peninsular India. ఇది మన సౌత్ ఇండియా. ఈ సౌత్ ఇండియాని పెనిన్సులర్ ఇండియా అని కూడా పిలుస్తారమ్మా. ఓకే, ఇక్కడ ఏ రివర్స్ ఫ్లో అవుతున్నాయంట? నర్మదా, తపి, గోదావరి, కృష్ణ, కావేరి, మహానది. మన ఈ సౌత్ ఇండియాలో ఫ్లో అయ్యే మేజర్ రివర్స్ అంటే ప్రధానమైన నదులు. ఓకే, దీస్ రివర్స్ మోస్ట్లీ రిసీవ్ దేర్ వాటర్ ఫ్రమ్ రెయిన్ఫాల్ ఇన్స్టెడ్ ఆఫ్ గ్లేషియర్స్. మనం హిమాలయన్ రివర్స్ ఎలా ఏర్పడతాయి అనుకున్నాం? స్నో మెల్ట్ అవ్వడం ఉండడం వల్ల రివర్స్ ఏర్పడతాయి. బట్ సౌత్ ఇండియన్ రివర్స్ ఎలా ఏర్పడతాయి అంటే రిసీవ్ రెయిన్ఫాల్, వర్షాలు కురవడం వల్ల నదులు నిండుతూ ఉంటాయి కదమ్మా, అలా ఈ నదులన్నీ కూడా నిండుతాయంట. అంటే వీటికి మెయిన్ ఆధారం ఏంటి? రెయిన్ఫాల్. దేర్ఫోర్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ సీజనల్. సో ఈ సౌత్ ఇండియన్ రివర్స్ని సీజనల్ రివర్స్ అని అంటే సీజనల్గా. సీజనల్ అంటే ఏంటి? మనకి సమ్మర్ వస్తే వాటరు ఉండదు నదుల్లో, అదే వర్షాకాలం వస్తే నిండుగా ఉండి ఫ్లడ్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం న్యూస్లో చూస్తున్నాం కదా అలా. నర్మదా అండ్ తపి ఫ్లో వెస్ట్వర్డ్స్ టు రీచ్ ద అరేబియన్ సీ. మనకి ఇక్కడ బే ఆఫ్ బెంగాల్, ఇక్కడ అరేబియన్ సీ ఉన్నాయి కదమ్మా. ఇక్కడ నర్మదా, తపి అనే రివర్స్, ఇక్కడ నర్మదా రివర్, దాని ప్యారలల్గా తపి. ఈ టూ రివర్స్ ఇక్కడ ఈ ప్లేస్ అంతా ఫ్లో అవుతూ ఉండి చివరికి ఎక్కడ కలుస్తాయంట? అరేబియన్ సీలో కలుస్తాయంట. నర్మదా, తపి రివరు అరేబియన్ సీలో కలుస్తుంది. ఆల్ అదర్ మేజర్ రివర్స్ ఆఫ్ పెనిన్సులర్ ఇండియా ఫ్లో టువర్డ్స్ ద ఈస్ట్ ఇంటూ ద బే ఆఫ్ బెంగాల్. ఈ సౌత్ ఇండియాలో ఉన్న ఈ రివర్స్, ఈ టూ రివర్స్ మాత్రమే అరేబియన్ సీలో కలుస్తాయి. మిగతాయి మనకి ఇక్కడ కృష్ణ, గోదావరి, కావేరి ఈ రివర్స్ అన్నీ కూడా ఉన్నాయి. మహానది ఈ రివర్స్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈస్ట్కు ఫ్లో అయ్యి బే ఆఫ్ బెంగాల్లో కలుస్తాయి. అర్థమైందమ్మా? నర్మదా, తపి రివర్స్ మాత్రమే అరేబియన్ సీలో కలుస్తాయి. రిమైనింగ్ రివర్స్ అన్నీ కూడా బే ఆఫ్ బెంగాల్లో కలుస్తాయి. అంటే ఈ ప్లేస్ అంతా ఫ్లో అవుతుంది. ఓకే, గోదావరి ఈజ్ ద లాంగెస్ట్ రివర్ ఆఫ్ సౌత్ ఇండియా. గోదావరి ఈజ్ ద లాంగెస్ట్ రివర్ ఆఫ్ సౌత్ ఇండియా. మనం లాంగెస్ట్ రివర్ ఆఫ్ ఇండియాలో గంగా రివర్ని చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు సౌత్ ఇండియాలో, ఈ సౌత్ ఇండియాలో లాంగెస్ట్ రివర్ ఏది అంటే గోదావరి. అంటే ఇక్కడ ఉన్న ఈ రివర్స్ అన్నింటిలో లాంగెస్ట్ రివర్ గోదావరి. ఇట్ కవర్స్ 1500 kilometers between the western Ghats in Maharashtra and the Bay of Bengal. మనం ఇక్కడ యాక్చువల్ ఇక్కడ గోదావరి, కృష్ణ అని చెప్పుకున్నాం కదా. మనకి యాక్చువల్గా ఈ రివర్స్ పుట్టినవి ఎక్కడ అంటే మనకి ఇక్కడ వెస్ట్రన్ ఘాట్స్ మహారాష్ట్ర. ఇక్కడ మనకి మహారాష్ట్ర ఉంది.
ఈ మహారాష్ట్రలో ఉన్న ఈ వెస్ట్రన్ ఘాట్స్ దగ్గర స్టార్ట్ అయింది ఈ గోదావరి రివర్. స్టార్ట్ అయ్యి ఈస్ట్కి ఫ్లో అవుతూ, అంటే ఇటు ఫ్లో అవుతూ వచ్చి చివరికి బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుందంట. అలా ఫ్లో అవుతూ వచ్చినప్పుడు ఎంత దూరం కవర్ చేస్తుంది అంటే 1500 కిలోమీటర్స్. ఓకేమా. కృష్ణా ఈజ్ ద సెకండ్ లాంగెస్ట్ రివర్ ఆఫ్ సౌత్ ఇండియా. సెకండ్ రివర్ ఏది అంటే కృష్ణా నది. ఇది కూడా ఎక్కడ పుట్టింది అంటే ఇది కూడా మహారాష్ట్రలోనే పుట్టింది, ఈ వెస్టర్న్ ఘాట్స్లో. ఇది ఎంత దూరం ఫ్లో అవుతుంది అంటే ఈ ప్లేస్ అంతా ఫ్లో అయ్యి 1400 కిలోమీటర్స్ ఫ్లో అయ్యి ఫైనల్లీ రీచ్ ద బే ఆఫ్ బెంగాల్. లెట్ us now read in detail about some important peninsular rivers. Narmada. Narmada is the river that flows through central India and acts as divider between North India and South India. ఫస్ట్ వన్ మనం ఇప్పుడు నర్మదా రివర్ గురించి డిస్కస్ చేద్దాం. ఆ నర్మదా రివర్ ఎక్కడుంది మనకి ఈ ప్లేస్లో ఉంది. ఇది ఈ ప్లేస్లో ఫ్లో అవుతూ ఉండడం వల్ల మన ఇండియాని 2 పార్ట్స్గా, అంటే పైన ఉన్న ఇండియా నార్త్ ఇండియాగా, డౌన్లో ఉన్న ఇండియన్ సౌత్ ఇండియాగా ఈ నర్మదా రివరు డివైడ్ చేయడం జరుగుతుందంట. నర్మదా ఒరిజినేట్స్ ఫ్రమ్ ద ఫారెస్ట్ ఆఫ్ అమర్కంటక్ ఇన్ మధ్యప్రదేశ్. ఈ నర్మదా రివర్ ఎక్కడ పుట్టింది అంటే మధ్యప్రదేశ్లో అమర్కంటక్ అనే ఫారెస్ట్ ఏరియాలో స్టార్ట్ అయిందంట. మధ్యప్రదేశ్ మనకి ఇక్కడ కదమ్మా, మధ్యప్రదేశ్ ఈ ప్లేస్లో స్టార్ట్ అయింది. అండ్ ఫ్లోస్ టువర్డ్స్ ద వెస్ట్. అది ఎటు ఫ్లో అవుతుంది అంటే వెస్ట్కి ఫ్లో అవుతుంది. మీరు అక్కడ మ్యాప్లో చూడండి, రెడ్ కలర్లో ఉన్నది నర్మదా. ఇట్ ఫ్లోస్ బిట్వీన్ ద వింధ్య అండ్ సాత్పురా హిల్ రేంజెస్. అలాగే మనకి ఇక్కడ వింధ్య సాత్పురా మౌంటైన్స్ కూడా ఉన్నాయి. మౌంటైన్స్ అంటే పర్వతాలు. మనకి అవి కూడా చెప్తారు. ఇండియాని 2 పార్ట్స్గా డివైడ్ చేసేవి ఏవి అంటే వింధ్య సాత్పురా పర్వతాలు అని కూడా చెప్తూ ఉంటారు. ఆ ప్లేసెస్లో ఈ నర్మదా రివర్ ఫ్లో అవుతూ ఉంటుందంట. నర్మదా ఫ్లోస్ త్రూ ఏవే స్టేట్లో ఫ్లో అవుతుందో చూడండి, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్. ఈ 3 స్టేట్స్ ఫ్లో అవుతూ ఫైనల్లీ ఫాల్ ఇంటూ ద అరేబియన్ సీ అలాంగ్ ద కోస్ట్ ఆఫ్ గుజరాత్. రివర్ తపి రన్స్ పార్లల్ టు నర్మదా. ఈ నర్మదా రివర్కి పార్లల్గా అంటే సమాంతరంగా ఇంకొక రివర్ ఫ్లో అవుతుందంట, అది తపి. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మనకి ఈ ప్లేస్లో గుజరాత్ ఉంటుంది కదా, గుజరాత్ ఈ ప్లేస్ అంతా ఫ్లో అయ్యి ఈ అరేబియన్ సీలో కలుస్తుందంటమ్మా. ఓకే, మీరు ఒకసారి అక్కడ పిక్చర్ చూడండి. రివర్ నర్మదా ఫ్లోస్ త్రూ ఏ జార్జ్ ఆఫ్ మార్బుల్ రాక్స్ ఇన్ బెహదాగఢ్. అక్కడ పిక్చర్ చూడండి. మార్బుల్ రాక్స్, మన రాక్స్ గురించి డిస్కస్ చేసాం కదా, అక్కడ మార్బుల్ రాక్స్ దగ్గర ఫ్లో అవుతూ ఉంటుందంట నర్మదా రివర్. అండ్ నెక్స్ట్ పేజ్ నెంబర్ 66 ఎట్సెట్రా. దుహందర్ ఫాల్స్ ఆన్ ద నర్మదా ఈజ్ ఏ హ్యూజ్ వాటర్ ఫాల్ ఇన్ ద స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్. మనం వాటర్ ఫాల్స్ గురించి చెప్తూ ఉంటాం, జలపాతాలని. అంటే ఇలా కొండల మీద నుంచి ఆటవాళ్ళగా వాటర్ పడుతూ ఉంటుంది కదమ్మా, అలాంటి వాటర్ ఫాల్ మధ్యప్రదేశ్లో ఉందంట. హ్యూజ్ వాటర్ ఫాల్, చాలా పెద్దది. దాని పేరు దుహందర్ ఫాల్స్. సిన్స్ ద రివర్ ఫాల్స్ ఓవర్ స్టీప్ రాక్స్ విత్ ఏ గ్రేట్ ఫోర్స్ ఇట్ అపియర్స్ స్మోకీ అండ్ ఈజ్ దేర్ ఫోర్ కాల్డ్ దుహందర్ ఫాల్స్. దానికి ఆ పేరు ఎలా వచ్చింది అంటే, మనకి వాటర్ చాలా ఫోర్స్గా పడుతున్నప్పుడు మనకి అక్కడ ఒక స్మోక్ పొగలాగా కనిపిస్తూ ఉంటుంది. మనకి న్యూస్ ఛానల్లో చూపిస్తున్నాడు, వరదలు వచ్చిన చోట ప్రాజెక్టుల దగ్గర వాటర్ చూపిస్తున్నాడు. వాటర్ వదిలేసినప్పుడు ఎలా వస్తుంది, అది చాలా పైనుంచి కింద స్పీడ్గా వచ్చేస్తున్నప్పుడు అది మనకు అది వాటర్లా కనిపించదు. అక్కడ చూడడానికి చాలా అందంగా కూడా కనిపిస్తుంది, స్మోక్ లాగా, అంటే ఒక పొగలాగా. మీరు అక్కడ పిక్చర్లో కూడా చూడండి, చక్కగా కనిపిస్తుంది. అలా వస్తూ ఉండటం కనిపిస్తుందంట. అందుకని ఈ నర్మదా
అక్కడ ఉండే వాటర్ ఫాల్స్ని, మధ్యప్రదేశ్లో ఉండే వాటర్ ఫాల్స్ని ధురంధర్ ఫాల్స్ అని పిలుస్తారండి. ఓకేనా? మనం ఈరోజు నర్మదా, గోదావరి, కృష్ణా రివర్స్ గురించి డిస్కస్ చేసాం. గోదావరి రివరు, కృష్ణా రివరు ఈ రెండూ కూడా వెస్ట్రన్ ఘాట్స్ అంటే పశ్చిమ కనుమలలో ఉన్న నాసికా త్రయంబకం, మహాబలేశ్వర్ అనే ప్లేసెస్లో పుట్టి, మహాబలేశ్వరం, నాసికా త్రయంబకం అనే ప్లేసెస్లో పుట్టి వెస్ట్రన్ ఘాట్స్లో ఈస్ట్కు ఫ్లో అవుతూ ఫైనల్లీ రీచ్ ద బే ఆఫ్ బెంగాల్. గోదావరి కవర్స్ 1500 kilometers, Krishna rivers covers 1400 kilometers. Narmada river acts as a India divided into two parts, North India and South India, as well as Vindhyasatpura mountain also act as divided India into two parts, North India and South India. Okay ma. Parallel to Tapi river టు నర్మదా, నర్మదా రివర్కి పార్లర్గా ఇక్కడ తపి అనే రివర్ కూడా ఫ్లో అవుతూ ఉంటుంది. ఓకే అమ్మా, ఇవి ఈరోజు ఈ 3 రివర్స్ చూసాము. నెక్స్ట్ రివర్స్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఒకసారి ప్రాక్టీస్ చూడండి. ఓకే అమ్మా, లాంగెస్ట్ రివర్ సౌత్ ఇండియా గోదావరి, సెకండ్ లాంగెస్ట్ కృష్ణ. ఇవి ఈస్ట్కి ఫ్లో అవుతున్నాయి, నర్మదా రివర్ వెస్ట్కి ఫ్లో అవుతుంది. ఒకసారి మీరు ప్రాక్టీస్ చూడండి అమ్మా. ఫస్ట్ వన్ మీరు ఫిల్ చేయండి. ఇప్పుడు లెసన్లో చదివితే చక్కగా చూడవచ్చు. డాష్ ఈజ్ ద లాంగెస్ట్ రివర్ ఆఫ్ సౌత్ ఇండియా. మన సౌత్ ఇండియాలో లాంగెస్ట్ రివర్ ఏదో చూడండి. నెక్స్ట్ వన్, రివర్ యాక్ట్స్ యాజ్ ఎ డివైడర్ బిట్వీన్ నార్త్ ఇండియా అండ్ సౌత్ ఇండియా. ఏ రివరు నార్త్ ఇండియాగా సౌత్ ఇండియాగా డివైడ్ చేస్తుంది? రివర్ కృష్ణ కవర్స్ అబౌట్ 1400 kilometers బిట్వీన్ మహారాష్ట్ర అండ్ ద డాష్. రివర్ కృష్ణ మహారాష్ట్ర దగ్గర నుంచి ఎక్కడ వరకు 1400 kilometers ఉంటుంది. ఈ మధ్య దూరం 1400 kilometers ఎక్కడి నుంచి ఎక్కడ వరకు మహారాష్ట్ర ఇచ్చాడు, మిగిలిన ప్లేస్ ఏంటో రాయాలి. నెక్స్ట్, రివర్ డాష్ రన్స్ పార్లర్ టు నర్మదా. ఏ రివరు నర్మదా రివర్కి పార్లర్గా ఫ్లో అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్, మోస్ట్ ఆఫ్ ద మేజర్ రివర్స్ ఆఫ్ పెనిన్సులర్ ఇండియా ఫ్లో టువర్డ్స్ టు ఈస్ట్ ఇంటూ ద. ఎక్కువగా పెనిన్సులర్ రివర్స్ ఫ్లో అవుతూ వెళ్ళి ఎక్కడ కలుస్తున్నాయి? పెనిన్సులర్ రివర్స్ ఈస్ట్ ఫ్లో అయ్యి చివరికి మోస్ట్ ఆఫ్ ద మేజర్ రివర్స్ ఆఫ్ పెనిన్సులర్ ఇండియా ఫ్లో టువర్డ్స్ ఈస్ట్ ఇంటూ ద. మన ఇండియా పెనిన్సులర్ రివర్స్ ఈస్ట్కు ఫ్లో అయ్యి టువర్డ్స్ ఈస్ట్ ఇంటూ ద. ఈస్ట్ ఫ్లో అయ్యి ఎక్కడికి వెళ్తున్నాయి, దేంట్లో కలుస్తున్నాయో రాయాలి. ఆ ప్రాక్టీస్ అన్ని ట్రై చేయండి అమ్మా. ఓకే, టుడే క్లాస్ ఈస్ కంప్లీటెడ్. అలానే 2 new words రీడ్ చేద్దాం. ఓకేనా? బై.